ప్రచారం కోసం రకరకాల దారులు ఎంచుకుంటుంటారు. అందులో ఇప్పుడు ఒక కొత్త విచిత్రమైనటువంటి దారి. సాధారణంగా మనకి ఈ అడ్వర్టైజ్‌మెంట్‌ల కోసం ఇదివరకు బోర్డ్‌లు, ఫ్లెక్సీలు ఇట్లాంటివి ఉంటాయి. ఈ మధ్యన సై టూ వీలర్‌కి ఎనకాల ఒక డిజిటల్ ఇది పెట్టేసి తిప్పడం. లేదంటే ఒక ఆటో మీదన పెట్టి తిప్పడం ఇట్లాంటివి నడిచినాయి. ఇప్పుడు ఇంకొక కొత్త మోడల్ తీసుకొచ్చారట. ఏదో బంగారపు కొట్టోళ్ళట బంగారు నగలు ఇప్పుడు మామూలుగా మనకి రోడ్ల మీదన కూరగాయలు ప ఏది వంకాయలు, టమోటాలు అని అరుస్తా ఉంటారు గదా! అట్లాగా బంగారు నగలు, ప చెవులకి దిద్దులు ఇట్లాంటి సాధారణంగా మనకి రోల్డ్ గోల్డ్ నగల వ్యాపారులు ఇదివరకు కేకలేసి అమ్మేవాళ్ళు. గాజులు, దిద్దులున్నాయి జూసుకోండో, బట్టలున్నాయి జూసుకోండి అని. ఇప్పుడు అట్లా బంగారు నగలనే ఒక బండి మీద పెట్టారట. బంగారు నగలు, బంగారు నగలోయ్ అంటూ ఇది సంచలనం సృష్టించినటువంటి అంశం. విశాఖ ఆర్‌కే బీచ్ రోడ్‌లో ఐస్ క్రీమ్ బండ్లు చూస్తాం గదా! అలాంటి బండే ఒకటి. అది ఆదివారం అక్కడ వాళ్ళందరిని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే అందులో విక్రయించేది ఐస్ క్రీమ్ గాదు బంగారం. అవును మీరు చదివింది నిజమే. ఎంతో భద్రత నడుమ అద్దాల షోకేసులో ఉండే బంగారు ఆభరణాలు బజారుకి రావడంతో స్థానికులు, పర్యాటకులు ఆశ్చర్యపోయి దాని చుట్టూ చేరారు. వినియోగదారులను ఆకర్షించడానికి ఒక సంస్థ గోల్డ్ ఆన్ వీల్స్ పేరుతో ఈ ప్రయత్నం చేసింది. భద్రతను దృష్టిలో ఉంచుకుని తక్కువ విలువ చేసే ఆభరణాలను అందులో ఉంచామని నిర్వాహకులు చెప్పారట.